సమంత సౌత్ ఇండస్ట్రీపై ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫోకస్ చేయబోతుందా లేక జస్ట్ గెస్ట్ గానే మిగిలిపోతుందా? మా ఇంటి బంగారం స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? ఓ తమిళ సినిమాకు శామ్ కమిట్ కానుందా? మళ్ళీ సమంత సౌత్ ఇండస్ట్రీస్ పై ఫోకస్ చేస్తుందా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ఖుషి తర్వాత కనిపించని శామ్ 2 years గ్యాప్ తీసుకొని శుభంలో మాయగా మెరిసింది. ప్రలాల నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి శుభం తెరకెక్కించి నిర్మాతగా డీసెంట్ హిట్ కొట్టేసింది. ఇక ఇదే నిర్మాణ సంస్థలో అనౌన్స్ చేసిన మా ఇంటి బంగారం ఆగిపోయిందన్న వార్తలకు రీసెంట్ గా చెక్ పెట్టేసి ఫ్యాన్స్ కి తీపి కబురు చెప్పింది. మా ఇంటి బంగారం అక్టోబర్ నుండి స్టార్ట్ కాబోతున్నట్లు రీసెంట్ గా ఇన్స్టాలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పింది సమంత. నందిని రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని సమాచారం. ఇక తన సొంత ఇలాకా తమిళ ఆడియన్స్ ని పలకరించి కూడా 3 ఏళ్లు దాటిపోయింది. కాటువాకుల 2 కాదల్ తర్వాత కనిపించలేదు. అయితే ఓ సినిమా కోసం సమంతను అప్రోచ్ అయ్యారు అన్నది లేటెస్ట్ బజ్. సింబు వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా సినిమా టైటిల్ అరసన్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. వడా చెన్నై యూనివర్స్ లో భాగంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్, శ్రీలీల పేర్లు వినిపిస్తున్నట్లు టాక్. కానీ వీరిలో ఎవరి డేట్స్ అందుబాటులో ఉంటాయో వారిని తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా ఏమ్మాయి చేసావే తమిళ్ వర్షన్ వినతాండి వరువాయలో స్మాల్ అపీరెన్స్ ఇచ్చింది శామ్. సింబు పక్కన అలా మెరిసింది. ఇప్పుడు సింబు సినిమాలో శామ్ కన్ఫర్మ్ అయితే 15 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు జోడీ కడుతున్నట్లే. మరి అక్టోబర్ 17th నుండి షూటింగ్ స్టార్ట్ చేయనున్న ఈ సినిమాలో ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి. ఇక హిందీలో రక్ బ్రహ్మాండ్ చేస్తున్న శామ్ సౌత్ కి గెస్ట్ గా మారుతుందా, పర్మనెంట్ అవుతుందో చూడాలి. ఈ ఏడాది సౌత్ ఇండస్ట్రీలో ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా కలిసి వచ్చినట్లుంది. ముఖ్యంగా ఈ నెలన్నర కాలంలో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ క్రియేట్ చేశాయి ఆయా ఇండస్ట్రీస్. కూలీ యావరేజ్ టాక్ తెచ్చుకున్న 500 కోట్ల క్లబ్లోకి చేరి ఈ ఏడాది కోలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ ఆఫ్ ద మూవీగా మారితే మాలీవుడ్లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి. ఈ 45 రోజుల్లో శాండిల్వుడ్, టాలీవుడ్ లో ఏం జరిగిందో చర్చిద్దామా? సంక్రాంతి తర్వాత సౌత్ ఇండస్ట్రీ పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయింది. 200 కోట్లను దాటిన మూవీలను ఫింగర్ టిప్స్ పై లెక్కించొచ్చు. ఐపీఎల్ ఎఫెక్ట్ కూడా బాక్స్ ఆఫీస్ ని బాగానే దెబ్బతీసింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం అదరగొట్టేస్తోంది సదరన్ సినీ పరిశ్రమ. ముఖ్యంగా ఆగస్టు ఎండింగ్ నుండి సౌత్ కి మంచి కాలం వచ్చినట్లే కనిపిస్తోంది. మిశ్రమ టాక్ వచ్చినా కూడా కూలీ 500 కోట్లతో కోలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా మారితే మాలీవుడ్ లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి. ఈ ఏడాది మాలీవుడ్ చూసినంత హైప్ మరొక ఇండస్ట్రీ చూడలేదనే చెప్పొచ్చు. 100-200 కోట్లు చూడడం గ్రేట్ అనుకున్న ఓ చిన్న చిత్ర పరిశ్రమ 300 కోట్ల మూవీని టచ్ చేసింది. ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లోకా ఏకంగా 300 కోట్లను కొల్లగొట్టి మాలీవుడ్ లో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఎంపురన్, తుడురం పేరుతో ఉన్న రికార్డ్స్ ని చెరిపేసింది. ఎంపురన్ ఈ ఏడాది మాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ కాగా తుడురం కేరళలో హైయెస్ట్ వసూలును రాబట్టుకున్న చిత్రం. ఈ రెండింటి రికార్డ్స్ బ్రేక్ చేసింది లోకా. ఆగస్టు 28న రిలీజ్ అయినా ఇప్పటికీ కేరళలో మంచి వసూలును రాబట్టుకోవడం విశేషం. సంక్రాంతికి వస్తున్నాం హిట్ తర్వాత 300 కోట్లను టచ్ చేసే మూవీ ఏది అన్న ఎదురు చూస్తున్న టాలీవుడ్ కి ఆగస్టు వరకు చుక్కెదురైంది. హిట్ 3, కుబేరా, మిరాయ్ లాంటి హిట్స్ ఉన్న 200 కోట్ల లోపే. హరిహర వీరమలు సంగతి సరే. ఇక 300 కోట్లు రీచ్ కావడం కష్టమే అనుకుంటున్న తరుణంలో ఓజీ వచ్చి 10 రోజుల్లో టాస్క్ ని కంప్లీట్ చేసింది. 300 కోట్లను కొల్లగొట్టి పవన్ తన కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ చిత్రాన్ని చవిచూటమే కాదు, దిస్ ఇయర్ టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిపాడు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, చందనసీమ సెకండ్ హాఫ్ లో చూపించిన మెరుపులు ఒక్కటిగా ఏకంగా 3 సినిమాలు 100 కోట్లను రీచ్ అయ్యాయి. జులైలో వచ్చిన మహావతార నరసింహ 300 కోట్లను వసూలు చేస్తే సూ ఫ్రమ్ సో 100 కోట్లు రాబట్టుకుంది. తాజాగా వచ్చిన కాంతార చాప్టర్ 1 యానిమేషన్ మైథాలజీ ఫిల్మ్ వసూలును బీట్ చేసి 350 కోట్లతో ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. మరి ఈ రెండింగ్ లోపు కూలీ, ఓజీ, కాంతార, లోకాను ఆయా ఇండస్ట్రీలో బీట్ చేసే సినిమాలు వస్తాయో లేదో చూడాలి. పెళ్లి సందడి తర్వాత 4 years గ్యాప్ తీసుకున్న రోషన్ స్పోర్ట్స్ డ్రామా ఛాంపియన్ తో వస్తున్నాడు. ఈ సినిమా 1 or 2 years కేటాయించిన శ్రీకాంత్ తెలిసే ఆ హీరోతో పోటీకి వస్తున్నాడా లేక ఆ మూవీ వాయిదా పడుందా? లెట్స్ వాచ్. తండ్రి శ్రీకాంత్ నటనను వారసత్వంగా తీసుకున్న రోషన్ మేక టాలీవుడ్ హృతిక్ రోషన్ లా పేరైతే వచ్చింది కానీ సినిమాలు కంప్లీట్ చేయడంలో జోరు చూపించడం లేదు. తనతో పెళ్లి సందడిలో నటించిన శ్రీలీల సౌత్ స్టార్ హీరోయిన్ గా ఎదిగి బాలీవుడ్ ఎంట్రీకి కూడా రెడీ అవుతుంటే రోషన్ మాత్రం ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో అక్కడే ఆగిపోయాడు. 4 ఏళ్లుగా అతడి నుండి ఫిలిం రాలేదు. ప్రెజెంట్ ఛాంపియన్ అనే స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు రోషన్. ఈ ఇయర్ రోషన్ బర్త్డే సందర్భంగా ఛాంపియన్ మూవీ అనౌన్స్మెంట్ చేసింది స్వప్న సినిమాస్. మాలీవుడ్ బ్యూటీ అనసర్వ రాజన్ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం కాబోతుంది. రీసెంట్లీ ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. డిసెంబర్ 25న సినిమా తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. క్రిస్మస్ బరిలో సినిమాను దింపడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
అదే రోజు అడవిశేష్ డెకాయిట్ రిలీజ్ చేయబోతున్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేశాడు. తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం డెకాయిట్ క్రిస్మస్ కు రావడం లేదట. ఆ మధ్య షూటింగ్ టైంలో అడవిశేష్ మృణాల్ ఠాగూర్ గాయపడ్డారని సమాచారం. దీంతో షూటింగ్ డిలే అవుతుందని, అందుకే క్రిస్మస్ రేస్ నుండి తప్పుకుందని తెలుస్తోంది. రోషన్ కు మార్కెట్ లేకపోయినా భారీగానే ఖర్చు పెట్టాయట స్వప్న మూవీస్, ఆనంది క్రియేషన్స్, జీ స్టూడియోస్ సుమారు 20 నుండి 40 కోట్లు వెచ్చించాయని సమాచారం. అసలే ఈ సినిమా కోసం వృషభను వదిలేసుకున్న రోషన్ క్రిస్మస్ రేస్ లో ఛాంపియన్ అవుతాడా? లెట్స్ సీ. సయారాతో ఓవర్ నైట్ యూత్ హార్ట్ ట్రోప్ గా మారిపోయిన అనిత్ పద్దాకి బాలీవుడ్ లో డిమాండ్ పెరిగిపోయింది. ఆఫర్లు వస్తున్నాయి కానీ ఆచితూచి స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకుంటోంది. మడాక్ ఫిల్మ్ బ్యానర్ లో నటించే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టిందని టాక్. మరి హీరో అహన్ పాండే సంగతి ఏంటి? కొత్త సినిమా ఒప్పుకున్నాడా లేదా? మోహిత్ సూరి యశ్రాజ్ ఫిల్మ్స్ అనే బ్రాండ్ తప్ప పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఫిల్మ్ సయారా. న్యూ యంగ్స్టర్స్ అహన్ పాండే, అనిత్ పద్దాలతో లవ్ అండ్ రొమాన్స్ చేయించి హిట్ కొట్టేశారు ఫిల్మ్ మేకర్స్. ఇలాంటి హార్ట్ మెల్ట్ చేసే మూవీని చూసి చాలా కాలం కావడంతో పాటు ఫ్రెష్ కాన్సెప్ట్, టీనేజ్ లవ్ స్టోరీ కావడంతో బాగా కనెక్ట్ అయిన ఆడియన్స్ 500 కోట్లు కట్టబెట్టారు. దీంతో అహన్ పాండే, అనిత్ పద్దాలకు యూత్ లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. అనిత్ పద్దాని గోల్డెన్ ఆపర్చునిటీ వరించిందని టాక్. మడాక్ హారర్ సినిమాటిక్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్న శక్తిశాలినిలో కియారా అద్వానీ ప్లేస్ అనిత్ పద్దా కొట్టేసిందని టాక్. అలాగే న్యాయ అనే ప్రాజెక్ట్లోకి స్టెప్ ఇన్ అయినట్లు సమాచారం. ఇవి కాకుండా మరొక స్టోరీ డిస్కషన్లో ఉందని తెలుస్తోంది. కానీ సయారా హిట్ తర్వాత అహన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కనీసం రూమర్ కూడా వినిపించలేదు. బీటౌన్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడట. రీసెంట్ గా అలీ బడేమియా చోటేమియాతో ఫెయిల్యూర్ చూశాడు. కానీ వన్స్ అప్ అనే టైం యశ్రాజ్ ఫిల్మ్స్ కు మంచి హిట్స్ ఇచ్చాడన్న నమ్మకంతో మరొక ఛాన్స్ ఇచ్చాడు ఆదిత్య చోప్రా. అహన్ పాండే సరసన మరొక యంగ్ బ్యూటీని సెట్ చేశారట. ముంజియాతో పాపులర్ అయిన సార్వరీ వాగ్ నెక్స్ట్ ఆల్ఫా లాంటి భారీ బడ్జెట్ చిత్రం చేస్తోంది. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ నుండి సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని సమాచారం. లోకా, ఓజీ, కాంతారా చాప్టర్ 1 ఒక మైల్ స్టోన్ ని రీచ్ అయ్యాయి. ఈ ఏడాది 3 ఇండస్ట్రీలు ఓ రేర్ ఫీట్ ని సాధించాయి. వీటి ఫుల్ డీటెయిల్స్ తో మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. ఈ ఏడాది 3 ఫిలిం లోకా, ఓజీ, కాంతారా చాప్టర్ 1 ఆయా ఇండస్ట్రీలో హైయెస్ట్ గ్రాసర్ చిత్రాలుగా నిలిచి రికార్డులు సృష్టించాయి. మాలీవుడ్ ఫిలిం లోకా 300 కోట్ల క్లబ్లోకి చేరి ఇప్పటివరకు మలయాళ ఇండస్ట్రీ చూడని ఫిగర్ టచ్ చేసింది. అందులో మహిళా సెంట్రిక్ ఫిలిం ఈ ఫీట్ టచ్ చేయడం గ్రేట్. అలాగే పవన్ కళ్యాణ్ ఓజీ కూడా 308 కోట్లను దాటి హైయెస్ట్ గ్రాసర్ టాలీవుడ్ మూవీగా మారింది. ఇక కేవలం కాంతారా 1 4 రోజుల్లోనే 325 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుని దిస్ ఇయర్ కన్నడ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. అనుపమ పరమేశ్వరన్ అప్కమింగ్ మలయాళ ఫిలిం ది పెట్ డిటెక్టివ్ ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ బొమ్మ ఎట్టకేలకు విడుదల తేదీ ప్రకటించింది. అక్టోబర్ 16న థియేటర్లోకి రాబోతుంది సినిమా. నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఫిలిం బ్యాడ్ బాయ్ కార్తీక్. రామ్ దేశీనా దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ అయింది. విధి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పూర్ణ, సాయి కుమార్, సముద్రకని కీ రోల్ పోషిస్తున్నారు.